హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు అలసందల వడియాలు పెడుతున్నానండి. ఇది రాత్రి నానబెట్టేసుకున్నాను పొట్టుతో అనమాట. పొట్టుతో ఇది కాబట్టి చాలా హెల్దీ. పొట్టుతోనే ఇలాగే వేస్తున్నాను, ఫైబర్ ఉంటుంది. దీన్ని రాత్రి నానబెట్టి ఉదయమే మిక్సీ పట్టేసానండి. కొంచెం మీకు గట్టిగా పట్టేసాను అనమాట. ఇలా ఉండాలి పిండి, మళ్ళీ పలచగా రాకూడదు. ఇందులో పచ్చిమిరపకాయలు, అల్లము, తర్వాత కరివేపాకు వేసి మిక్సీ పెట్టేశానండి. దీంట్లోనే నూరేసాను అనమాట. ఉప్పు వేసేసాను, జీలకర్ర వేసాను అనమాట. ఇప్పుడు ఇలా వడియాలు పట్టేసుకుంటానండి. నేను ప్లాస్టిక్ పేపర్ పరిచి ఇలా చేసేస్తే మాకు ఎండ అంత ఎక్కువ లేదండి, పెరడు తక్కువ, చెట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఉన్న చోట్లోనే వేసేసుకుంటానండి. కొన్ని అయితే ప్లేట్లో వేశాను, నూనె రాసి ప్లేట్కు ఇలా చేత్తో ముంచేసుకొని మనం ఇలా చేత్తోనే పెట్టేసుకోవాలండి. చిన్న చిన్నవి పెట్టేసుకోండి, బాగుంటుంది. ఇది పప్పుచారులో కానీ రసంలో కానీ వేయించుకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. మరి ఎక్కువ వేడి చేసి వేయించుకోకూడదు. వడియాలు ఈ 2 రోజుల్లో ఎండిపోతుంది. తొందరగానే ఎండిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటాయి ఈ వడియాలు. గుమ్మడికాయ వడియాలు కానీ ఈ అలసందల వడియాలు కానీ చాలా టేస్టీగా ఉంటాయండి. ఇది చూడండి, ఇలా స్టీల్ ప్లేట్లు కూడా పెట్టేసుకున్నాను. చూడండి, ఇలా నాకు స్థలం ఎట్లా వస్తుందో ఆ విధంగా పెట్టుకున్నాను అనమాట. ప్లాస్టిక్ కవర్ అది నిండిపోతే ఇందులో పెట్టేసుకున్నానండి. ఇవ్వండి, మొత్తానికి ఇలా పెట్టేశానండి వడియాలు. ఇవి 2 రోజుల్లో బాగా ఎండిపోతుంది అనమాట. ఇప్పుడు 2 రోజులు ఆరిన తర్వాత మళ్ళీ చూపిస్తాను, నేను వేయించి చూపిస్తాను. చూడండి, ఇదిగోండి, ఆరిన తర్వాత ఇలా ఉంటాయండి. చూడండి, గలగల శబ్దం రావాలి. చూడండి, వేయించిన తర్వాత ఇలా వస్తుందన్నమాట. చూడండి, ఇలా బాగా కరకరలాడుతుంటాయండి. చూడండి, చూసారా, బాగా టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.